హాయ్ అండి. నమస్తే అండి. సో, ఆల్రెడీ చాలా నేను టిప్స్ అండ్ డిజైన్స్ మన ఛానెల్‌లో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ఒకసారి మీకు ఏ డిజైన్ కావాలన్నా అంటే లేడీస్‌కి సంబంధించిన ఏవి కావాలన్నా సరే మీకు మన ఛానెల్‌లో దొరుకుతాయి. సో, ఒకసారి వాచ్ చేయండి. అలాగే ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే అండి, మన చూడీదారు అదే ప్యాంట్ అంటే చూడీ ప్యాంట్ అంటే స్ట్రెయిట్ ప్యాంట్ అయినా, చూడీ ప్యాంట్ అయినా, నార్మల్ పంజాబీ ప్యాంట్ అయినా, ఏ ప్యాంట్ అయినా సరే లోపల మనకు జాయింట్స్ పడతాయి కదా! చూడీ ప్యాంట్‌కైతే ఖచ్చితంగా ఈ క్రాస్ జాయింట్స్ పడతాయి. అలాగే నార్మల్‌గా ఏ ప్యాంట్‌కైనా ఫ్రంట్, బ్యాక్ ఈ జాయింట్స్ అన్నీ ఉంటాయి కదా! ఈ జాయింట్స్ మనం కుట్టేటప్పుడు నార్మల్‌గా ఇలా కుట్టేసి వదిలేసామనుకోండి, ఇది నార్మల్‌గా కుట్టేసింది. ఏంటంటే చూసారు కదా! ఈ లోపల ఇలా పీసుల్లాగా వస్తాయి, దారాలొస్తాయి, చిరాకు వస్తది. ఎంత మంచి డ్రెస్ అయినా సరే ఇలాగ మనం చేసుకున్నాం అనుకోండి, అది వేసుకోబుద్దే కాదు. అంటే పెద్దవాళ్ళంటే ఆహ్, మనం ఇంకా ఏం చేస్తాంలే అని యేసుకున్న పిల్లలు మాత్రం చాలామంది పేచీ పెడుతూ ఉంటారు. సో, మనకైనా పెద్దవాళ్ళకైనా, పిల్లలకైనా సరే అది ఈ హెడేక్ లేకుండా ఉండాలంటే మనం ఎలా కుట్టుకోవచ్చు అంటే, ఏదైనా 2 జాయింట్ చేసేటప్పుడు 2 క్లాతులు అంటే సైడ్ జాయింట్ అయినా, ఈ సెంటర్ జాయింట్ అయినా, అలాగే ఫ్రంట్, బ్యాక్ జాయింట్ అయినా ఏదైనా జాయింట్ అనేది అంటే 2 కలుపుతాం కదా! అలా కలిపేటప్పుడు ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసి, ఇలాగ ఒక ఫోల్డ్ చేసి, మళ్ళీ ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇది యాక్చువల్‌గా బేసిక్కే. కానీ మనం కుట్టేటప్పుడు ఏంటంటే పర్లేదులే క్లాత్ కుట్టేయచ్చులే ఏమవ్వదులే కాటన్ కదా! ఇలాగ అవ్వదులే అలా మెత్తగానే ఉంది కదా! అలా అనుకోని కుడతాం. కానీ ఒక్క పావుగంట దీనికి ఒక పావుగంట ఎక్స్‌ట్రా అవుద్దంతే. నార్మల్‌గా కుట్టినదానికి ఇలా మడత పెట్టి కుట్టేదానికి. సో, ఇలా కుడితే గనక మనకి హెడేక్ ఉండదు. మెయిన్ పిల్లలైతే ఇంక అసలు అది ఆ డ్రెస్ వేసుకోనంటే వేసుకోననేసి పేచి పెడతారు. ఇంక అది అలా పక్కన ఉండిపోవడమే గానీ ఆ ప్యాంట్ వల్ల పోద్దనమాట అది. సో, ఇలా మనం కుట్టుకుంటే గనక మనకి అసలు ఆ లోపల దారాలొచ్చేయడం గానీ, పీస్ వచ్చేయడం గానీ మెయిన్ సమ్మర్ సీజన్‌లో కూడా అలా దారాలొచ్చి వేసుకోవాలంటే చాలా చిరాకొస్తది. ప్లస్ అవి స్కిన్‌కి కూడా అంటుకుంటూ ఉంటాయి దారాలు ఒక్కొక్కసారి. అంటే ఆ క్లాత్ బట్టి అనమాట. కొన్ని క్లాత్స్ ఓకే గానీ, కొన్ని క్లాత్స్ అయితే ఆ స్కిన్‌కి అంటుకుంటాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, ఇలా మనం కుట్టుకున్నాం అనుకోండి జస్ట్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ మనకి ఎక్స్‌ట్రా పడతదంతే. ఇలా కుట్టేసుకుంటే చక్కగా మనకి లోపల ఆ ప్రాబ్లమ్ ఉండదు. అసలు ఎంత మంచి క్లాత్ అయినా సరే, ఎన్ని ఇయర్స్ అయినా సరే ఇది ఉంటదనమాట. మనకి అసలు ఆ చిరిగిపోవడం అనేది ఉండదు. అది నార్మల్‌గా మనం కుట్టిన దానికి చిరిగిపోయే ఛాన్స్ కూడా ఎక్కువుంటది. కూర్చునేటప్పుడు గానీ, నించునేటప్పుడు గానీ, కొంచెం ఎక్కువ యూజ్ చేసిన తర్వాత కానీ. కానీ ఇలా కుట్టేసుకుంటే మనకి అస్సల ఆ ప్రాబ్లమ్ అయితే ప్రాబ్లమ్ ఉండదు. నార్మల్‌గా కొన్ని జాయింట్స్ అయితే అలా ఏసి వదిలేస్తాం. ఇప్పుడు నేను చూపించినట్టు ఏసి వదిలేస్తాం. కొన్నిటికి మళ్ళీ అలా ఓపెన్ చేసి పైన ఇంకో కుట్టు కూడా వేస్తాం. ఇలా ఒక కుట్టు కూడా వేస్తాం. నార్మల్ జాయింట్స్‌కైతే అవసరం లేదు. ఈ సైడ్ జాయింట్స్ యేసుకుంటాం కదా! చూడీదార్‌కి అవి అయితే ఇంకెలా యేసేస్తే ఇంక ఎట్టి పరిస్థితిలో కూడా ఇంకా ప్యాంట్ మనకి బోర్ కొట్టి మనం వాడడం మానేయాలే తప్ప, నార్మల్‌గా చిరిగిపోయి ఇంక పారేయాలి అన్న క్వెషన్ అయితే ఎప్పటికి రాదు. చూసారు కదండీ! ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రతీదీ నేనంటే ఒకటే చూపించాను. ఇంక టైం వేస్ట్ కాబట్టి. సో, ఇప్పుడు మనం ప్రతీదీ ఏదైతే జాయింట్ యేస్తున్నామో ప్రతీదీ ఈవెన్ ఈ సైడ్ జాయింట్స్‌తో సహా ప్యాంట్ సైడ్ జాయింట్ ఏస్తాం కదా! ఇలాకిస్తాం ఇప్పుడు నేను చూపిచ్చేది. దాంతో సహా మనం అలాగే కుట్టుకున్నాం అనుకోండి, అస్సలు ఇంకా ఆ ప్యాంట్ ఎన్ని ఇయర్స్ అయినా ఏసుకోవచ్చు. ఎక్కడ చిరిగి ఇది ఉండదు. చిరిగే ఛాన్స్ కూడా ఉండదింకా. మనం యూజ్ చేయకుండా వదిలేస్తే ఇంక దాని మీద మనకి ఇంట్రెస్ట్ పోయి వదిలేయాలి గానీ. సో, ఇలా మొత్తం అన్నీ ఎక్కడికక్కడ మనం ఇలాగా ఇప్పుడు నేను చెప్పినట్టుగా గానీ చిన్న మడతలు ఒక మడత, రెండో మడత వేసుకొని కుట్టుకుంటే గనక ఎక్కడ దారాలు రావు. అండ్ వేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా సరే చాలా కంఫర్ట్ ఉంటది. మెయిన్ కంఫర్ట్. ఇప్పుడేంటంటే మనకి కూడా ఇయర్ లాంగ్ మాక్సిమం సమ్మర్ ఉన్నట్టే ఉంటుంది. సో, మనకి కంఫర్ట్ లేకపోతే చాలా డ్రెసెస్ మనం మంచిగా దాని మీద ఇంట్రెస్ట్‌గా కొనుక్కుంటాం. కానీ పక్కకెళ్ళిపోతాయి. కొన్ని డ్రెసెస్ ఎప్పటికి ఏసుకోం. కొన్ని అలా వేసుకుంటూ ఉంటాం. పిల్లలైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే. సో, ఇలా చేస్తే మనకి చూడిదార్స్ అయితే ఏది కూడా వేస్ట్ అవ్వకుండా చక్కగా అన్నీ అయితే మనం యూజ్ చేసుకోవడానికైతే అవుతదండి. సో, ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇంకొకటి ఏంటంటే అండి, ఇది సేమ్ లోపల చూసారు కదా! పైదానికంటే అలా జాయింట్ ఏస్తాం. కానీ మనకి ఫ్రంట్ ఇలాగా నాడ ఎక్కించుకుంటాం కదా! నాడ ఎక్కించేటప్పుడు ఇప్పుడు మనం వేసినట్టుగా జాయింట్ ఏసేస్తే అయిపోదు కదా! 2 మడత పెట్టేసి ఏసేసుకుంటే మనకు నాడ ఎక్కించుకోవడానికి కావాలి కదా! సో, చూడండి ఇది నార్మల్‌గా కుట్టేసింది. నేను ఇది ఎలాస్టిక్ ఏసాను నేను. నార్మల్‌గా కుట్టేసిన దానికి చూసారు కదా! ఇలా గలీజ్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ గ్రీన్ దానికి చూపించాను చూసారా? చాలా నీట్‌గా కనిపిస్తది. ఎక్కడ పీస్ రాదు. ప్లస్ నాడ ఎక్కించుకోవచ్చు. నాడ ఎక్కించుకోవడానికి మాత్రమే హోల్ ఉంటది. సో, ఒక సిస్టమ్‌లో కుడితే మనకి అలా వస్తదండి. చాలా అంటే చాలా ఈజీ. జస్ట్ ఒక 10 మినిట్స్ పడతదంతే. అది కూడా నేను ఎలా స్టిచ్ చేయాలి, ఎలా కొలత తీసుకోవాలి అనేది అప్‌లోడ్ అయితే చేశానండి. ఒకసారి ఎవరికైనా కావాలంటే గనక వాచ్ చేయండి. చూసారు కదా! చాలా నీట్‌గా వచ్చింది. ఓన్లీ నాడ మాత్రం ఎక్కించుకోవడానికి అవుతది హోల్‌లోంచి అంతే. నాడ అయితే నాడ, ఎలాస్టిక్ అయితే ఎలాస్టిక్. యాక్చువల్‌గా ఇప్పుడు నేను ఫస్ట్ చూపించిన ప్యాంట్ ఉంది కదండీ! గ్రీన్ ప్యాంట్. అది చుడీ ప్యాంట్ అనమాట. క్రాస్ కట్. సో, అది దాని టాప్ ఇది. దాని టాప్‌కి చక్కగా నెక్కకి మంచి డిజైన్ వేశాను. ఫ్రిల్స్ డిజైన్ లాగేశాను. దానికి మళ్ళీ మంచి లట్కన్స్ అంటే ప్యాంట్ గ్రీన్ అనమాట. పైది పర్పుల్ అండ్ డార్క్ పింక్ ఆ కాంబినేషన్. సో, అలా వేసేసిన తర్వాత కుట్టేసిన తర్వాత మళ్ళీ దీనికి స్టోన్స్ లైన్స్ వేశాను.
ఈ నెక్కకైతే ఇలా స్టోన్స్ లైన్స్ వేసాను, 2 లైన్స్ కింద వేసాను, స్టోన్సే 2 లైన్స్. ఇది హ్యాండ్ అనమాట. ప్యాంట్ ఎలాగ వచ్చింది కాబట్టి కింద స్కాలప్కేమో ప్యాంట్ పీస్ వేసాను, పైన స్కాలప్ డైరెక్ట్గా మన టాప్ ఏదైతే అదే దానికి స్కాలప్ వేసి దీనికి ఒక్కొక్క చైన్ వేసాను. నెక్కకి 2 చైన్స్ వేసాను కదండి, దీనికి ఒక్కొక్క చైన్ వేసేసి దాంతో ఇంకా ఉండకుండా ఈ పర్పుల్ ఏదైతే పైది మనకు ఉందో అదే డార్క్ పింక్ దాని హ్యాంగింగ్స్ కూడా వేసాను. అన్నీ అయితే నేను అప్లోడ్ చేశానండి, ఒకసారి వాచ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.